ఈ యొక్క సమావేశం కానీ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు రాబోయేటువంటి తరాలలోని సమాజ నిర్మాణ స్థాపన జరుగుతుంది అనేసి పేద ప్రజలకి, బడుగులకు, నిరుపేదలకు ఒక భరోసానిచ్చే విధంగా ఉంది. అదేంటంటే, గత 30 సంవత్సరాల నుంచి కూడా ఉద్యమాలు చేస్తూ ఈ మాదిగలో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి ఆ సమస్యకి ఈరోజు ప్రత్యేకంగా దానికి ఒక సమాధానం దొరికింది. అదేంటంటే, ఎస్సీలలోని అసమానతలతోటి వెనకబడినటువంటి మాదిగలు మరియు ఇతర ఎస్సీ ఉపకులాలకి న్యాయం జరిగే విధంగా రాష్ట్రాలకి ఏబిసిడీలుగా ఎస్సీలని డివైడ్ చేసుకోవచ్చు అనేటువంటి అధికారాన్ని ఇచ్చింది సుప్రీంకోర్టు. 7 జడ్జీల యొక్క ధర్మాసనంలోని 6 జడ్జీలు దానికి సపోర్ట్ ఇవ్వటం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం. ఇకపోతే ఇది ఈ రోజుకి వచ్చింది కాదు. 1950లో ఎస్సీ రిజర్వేషన్స్ భారత రాజ్యాంగం కల్పిస్తే ఆ తర్వాత 94 వరకు కూడా కొంత హెచ్చు తగ్గులతోటి ఎస్సీలు ప్రయాణం చేస్తూ ఉంటే, అప్పటికి ఒక తల్లి పుట్టినటువంటి బిడ్డలో సమానంగా పంచుకోవాలి, సమానంగా అనుభవించాల్సినటువంటి పరిస్థితుల్లోనే జనాభాలో ఎక్కువ ఉన్నవారికి తక్కువ రిజర్వేషను, తక్కువ ఉన్నవారికి ఎక్కువ రిజర్వేషను పొందుతూ ఈ యొక్క ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళు వెనకబడి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వెనకబడినటువంటి పరిస్థితి 94 నుంచి కూడా జరుగుతూ ఉంది. దాన్ని ఉద్యమ రూపంలో అనేక కార్యరూపాలు దాల్చుకుంటూ ఈరోజు 2024 జూలై 31 వరకు కూడా కొనసాగింది. అయితే 1999లోని అమలైనటువంటి ఏబిసిడీల యొక్క వర్గీకరణ 2004 వరకు 20,000 మంది మాదిగలో ఈ యొక్క వర్గీకరణ ద్వారా లబ్ధి పొందారు. అందులో మాలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. మళ్ళీ ఆ రోజు చెన్నయ్య వర్సెస్ ఏపీ అనేటువంటి ఒక కేసుని ఆధారంగా చేసుకొని సారూప్యత కలిగినటువంటి ఎస్సీలు, ఒకే సామాజిక ఆర్థిక స్థితిగతులు ఉన్నటువంటి ఎస్సీలు, వీరిలో మళ్ళీ సబ్ కేటగిరైజేషన్ అవసరం లేదు అనేసి ఆ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి విషయం మనకు తెలుసు. కానీ అది నిజం కాదు. ఎస్సీల్లోని హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఇన్నిట్లోని 70% పైచిలుకు ఉన్నటువంటి మాదిగలు నష్టపోతూ ఉన్నారు. తక్కువ ఉన్నటువంటి మిత్రులు ఎక్కువ రిజర్వేషన్ పొందుతూ ముందుకెళ్తా ఉన్నారు. పొందిన వారు ఇంకా వారిని అభివృద్ధి చేసుకుంటూ ఒక పెద్ద అంతరం అనేది వీరి మధ్య ఏర్పడింది అనేసి అనేక కమిటీలు కూడా, కమిషన్లు కూడా రిపోర్టింగ్ ఇచ్చినా సరే అది అమలు కాలేదు. ఈ సందర్భంగా మాదిగలకి పెద్ద దిక్కుగా అన్నగా ఉన్నటువంటి మందకృష్ణ గారు 94 నుంచి ఎంఆర్పిఎస్ అనేటువంటి ఒక ఉద్యమ పార్టీని స్థాపించి దానిని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఆయన విజయం సాధించారు. ఈ సందర్భంగా వారికి, కృషి చేసినటువంటి వారికి, సానుకూలంగా స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, న్యాయాన్ని ఎస్సీలకి అనుకూలంగా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టుకి ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ విషయం తెలిసిన మరుక్షణమే అసెంబ్లీలో నిన్న మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏబిసిడి వర్గీకరణ మేము స్వాగతిస్తున్నాం, తప్పనిసరిగా ఏబిసిడి వర్గీకరణ త్వరితగతిన ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేము అమలు చేస్తాం. ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా సాధ్యమైనంత వరకు ఏబిసిడి వర్గీకరణ ద్వారానే, ఈ యొక్క రిజర్వేషన్ల ద్వారానే ఉద్యోగ కల్పన కూడా కల్పిస్తామని ఒక గొప్ప విషయం తెలియచేయడం జరిగింది. ఆయన ఒప్పుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీలకు చెందినటువంటి వారు కూడా దీనికి సానుకూలంగా స్పందించడం జరిగింది. మనందరికీ తెలుసు,
ఏబిసిడి వర్గీకరణ అనేది ఎస్సీల్లో ఏ పార్టీ కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి లేదు. అన్ని పార్టీలు సానుకూలంగానే ఉన్నాయి. కాబట్టి ఆ విషయం తెలిసిన వెంటనే రేవంత్ రెడ్డి గారు బహుశా దేశంలోనే అంత త్వరితగతిన స్పందించినటువంటి ముఖ్యమంత్రి లేరు అని చెప్పడానికి అతిశయోక్తి కాదు. అంతేకాదు, ఈ సందర్భంగా చాలా కాలం నుంచి మొదటిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏబిసిడి వర్గీకరణ ఆయన ద్వారా సాధ్యపడింది. ఆయన గారి కృషి కూడా ఇందులోని మనం మరిచిపోవడానికి వీలు లేదు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పర్యాయాలు దాన్ని ఒప్పుకున్నా సరే సుప్రీంకోర్టు లీగల్ ఇష్యూ వల్ల అనేక పర్యాయాలు ఆగిపోయిన విషయం మనకు తెలుసు. ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరుక్షణమే మా యొక్క పెద్దలు దామోదర్ రాజనరసింహ గారి యొక్క అధ్యక్షతన ఎస్సీ మాదిగల యొక్క ఎమ్మెల్యేల నుండి ఒక ప్యానెల్ ఏర్పాటు చేసి దానికి ప్యానెల్ చైర్మన్గా దామోదర్ రాజనరసింహ గారు ఉండి వీరంతా కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి వారి ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అడ్వకేట్ని మన ప్రభుత్వం తరపు నుంచి నియమించుకొని సుప్రీంకోర్టులోని వాదించి గెలవటానికి కృషి చేసినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మాదిగ సమాజం మర్చిపోకూడదనేసి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు కేసు వాదించినటువంటి వారిలోని కపిల్ సిబాల్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ కురువృద్ధులు కూడా ప్రధాన భూమిక పోషించాలనేటువంటి విషయం మీ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఈ సందర్భంగా అనేక రకాలుగా మాదిగలకి పెద్దన్నగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి మందకృష్ణ గారికి దాని త్వరితగతిన అది అమలైనా సరే మన రాష్ట్రాల్లోనే అమలు చేయాలంటే ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ కూడా చాలా అవసరం. తెలిసిన వెంటనే దానికి స్పందించి సానుకూలంగా స్పందించి మాదిగల యొక్క అభ్యున్నతికి తోడ్పడతాను నేను అనేసి భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు దీనికి వెన్నుదన్నుగా ఉండి సానుకూలంగా స్పందించి అనేక పర్యాయాలు మీటింగుల్లో అటెండ్ అయ్యి భరోసాని కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఇంకొక విషయం మరవరాదు. ఏబిసిడి వర్గీకరణ అంటే ఏకి 1, బికి 7, సికి 6, డికి 1 ఆ విధంగా 15% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. కానీ తెలంగాణలోని అది ఆంధ్రాలో రమారమి సమానంగా ఉంటారు. మాలలో మాదిగలో కొంచెం ఒక పర్సంటేజ్ మాలలే అక్కడ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. కానీ తెలంగాణకు వచ్చేటప్పటికి ఈ యొక్క అంతరం చాలా ఎక్కువ ఉంది. అప్పుడు కల్పించినటువంటి రిజర్వేషన్లు వేరే మారిపోయాయి. ఇప్పుడు సుమారుగా 70% పైచిలకు కేవలం మాదిగలే ఉన్నారు తెలంగాణలోని. ఏ నియోజకవర్గం మీ అందరూ తెలియంది కాదు, తెలంగాణ ప్రజానికానికి ఏ నియోజకవర్గంలో చూసినా సరే 10 నుంచి 15,000 లోపల మాలలుంటే 40 నుంచి 50,000 వరకు మాదిగలు ఉన్నటువంటి విషయం మరోరాదు. అదే రిజర్వేషన్లో యథాతథంగా 1-7-6-1 ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తే మరొకసారి మాదిగలకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి పెద్దలు ఆలోచించి ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి మందకృష్ణ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. మీ కృషి అవిరామమైనటువంటి మీ కృషి శ్లాఘనీయం. అంతేకాకుండా నిజమైనటువంటి న్యాయం జరగాలి అంటే మీరు పడ్డ కష్టానికి 100% న్యాయం జరగాలంటే తప్పనిసరిగా ఇది 11.2% మాదిగల జనాభా తెలంగాణలో ఉంది. కాబట్టి 11.2% ప్రకారం రిజర్వేషన్లు జరగాలి. విద్యలోని అనేక యూనివర్సిటీల్లోని ఎంట్రన్స్లు జరగాలి. ఉద్యోగ కల్పనలో కూడా అవకాశాలు రావాలని ఈ సందర్భంగా నేను పెద్దల్ని మందకృష్ణ అన్నగారిని కోరుతా ఉన్నాను. వారు పెద్దల్ని అంటే మీరు ఏ స్థాయిలో మీరు దీన్ని కదిలిస్తారా? ఒక రాష్ట్రానికి సంబంధించి రిజర్వేషన్ పొందుపరిచిన దానికి ప్రకారం జనాభా ఉండదు. ఇప్పుడు తెలంగాణకి ఒక రకంగా ఉంటుంది, ఆంధ్రాకి ఒక రకంగా ఉంటుంది, పంజాబ్కి కూడా ఏబిసిడి రిజర్వేషన్ ఇచ్చి చెన్నై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు ఆధారంగానే అక్కడ రిజర్వేషన్ కొనసాగుతున్నవి ఏబిసిడి క్యాలిక్యులేషన్ కొట్టేయడం జరిగిన విషయం తెలుసు మనకి. కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించి రిజర్వేషను ఆ రాష్ట్రానికే ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో 1-7-6-1 ఇస్తారా, 1-6-7-1 ఇస్తారా అనేది అక్కడ ఆ రాష్ట్రం చూసుకుంటుంది. కానీ తెలంగాణ వారిగా మేము డిమాండ్ చేసేది, మేము కోరుకునేది, మేము మీకు సూచించేది ఏంటంటే
11.2% ఉన్నటువంటి మాదిగలకి నిజమైనటువంటి న్యాయం జరగాలి. 11.2% రిజర్వేషన్ 15లో మాదిగలకి చెందాలి. మాలలకి మరియు మాదిగ ఉపకులాలకి మరియు ఆది ఆంధ్రులు రెల్లి వారికి కూడా వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు అందాలని, మాదిగలు మాలలో కొంత ముందుకెళ్ళిన ఆది ఆంధ్రులు మరియు రెల్లి వారు ఇంకా ఎక్కడా కూడా బయటకు వచ్చి బలంగా మేము ఉన్నాము అనేసి ఏ రంగంలో కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వారికి కూడా సరైన సమన్యాయం జరగాలి. ఇది ఒక మాదిగ కులం తరపు నుంచి చేసిన ఉద్యమే కాదు, ఎస్సీల్లో ఉన్నటువంటి తారతమ్యాలు సమసిపోయి ఆర్థిక సమానత్వం రావాలి, సామాజిక సమానత్వం రావాలి, అన్నదమ్ముల్లా మేమంతా కలిసి ఉండాలి అంటే ఈ రిజర్వేషన్ 11.2% మాదిగలకు కేటాయించాలని, దీన్ని సహృద్భావంతో స్నేహపూర్వక వాతావరణంతో సౌభ్రాతృత్వంతో మాలల పెద్దలు కూడా అంగీకరించి అందరూ కలిసి ముందుకు నడవాలని, దీనిని వివిధ కులాల్లో ఎస్సీల్లో ఉన్నటువంటి సబ్ కేటగిరీషన్లో ఉన్నటువంటి అందరి కులాలు కూడా మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, రెల్లివారు కావచ్చు, మిగతా ఉపకులాలు కూడా దీనిని అంగీకరించి సంతోషంగా దీన్ని మనం అందరం కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలనేసి, దీనంతా సంతోషకరమైన వాతావరణంలోని ఈ విభజన జరగాలనేసి, ఇందులోని ఎవరికో అన్యాయం జరుగుతున్నట్లు కాదు, ఎవరికో ఎక్కువ వడ్డిస్తున్నట్టు కాదు, ఎవరి అంతో వారికంత అనే విధంగా జరిగేటువంటి ఈ రిజర్వేషన్ కార్యక్రమాన్ని పెద్దలు ముందుకు తీసుకెళ్లాలనేసి సందర్భంగా సూచిస్తూ, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి ప్రత్యేక ధన్యవాదాలు ఆ జడ్జి బెంచ్కి తెలియజేస్తూ, ఎందుకంటే అంతో కొంత నమ్మకం ఉందంటే న్యాయ వ్యవస్థ మీదే, మరొకసారి న్యాయ వ్యవస్థ 4 పాదాలు నడుస్తుంది అనేసి నిరూపించినటువంటి సుప్రీంకోర్టుకి మరియు ఆ యొక్క ధర్మాసనానికి ప్రత్యేక ధన్యవాదాలు. మందకృష్ణ అన్న గారు 30 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తూ సింగిల్ ఎజెండాతో ముందుకెళ్తూ ఈరోజు సాధించినందుకు మందకృష్ణ అన్న గారికి, వెంటనే అంగీకరించినటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, దీనికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ